హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టా పోలీస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సో మనం ఫిబ్రవరి 16th రోజు ఎగ్జామ్ని కండక్ట్ చేసుకున్నాము. సో మధ్యాహ్నం 2 PM నుంచి 5 PM వరకు మనకి ఎగ్జామ్ జరిగింది. సో యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకున్నాం. యొక్క మాక్ ఎగ్జామినేషన్లో ఇప్పుడు ఈ యొక్క 42వ క్వశ్చన్ నుంచి ఇక్కడ 60వ క్వశ్చన్ వరకు మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ వీడియో చూద్దామండి. సో మొదటిగా నేను 42 నుంచి 46 వరకు మనకి ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ అండి ఒక బార్ డయాగ్రామ్ ఇచ్చాడు. సో బార్ డయాగ్రామ్ ఇచ్చి దాని మీద మనకి ఇక్కడ ఎగ్జామినర్ ప్రశ్న అడగటం అయితే జరిగింది. మీ దగ్గర ఆల్రెడీ బుక్లెట్ ఉంటుంది కనుక టోటల్గా ఇక్కడ చూడండి, డైరెక్షన్స్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 42 to 46 చూడండి. ఏమని ఇచ్చాడంటే ఇన్ఫర్మేషన్, ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద మేల్ అండ్ ఫిమేల్ పాపులేషన్ ఇన్ 5 villages in 2013. అంటే క్రింద ఇవ్వబడిన బార్ గ్రాఫ్ 2013 సంవత్సరంలో 5 గ్రామాల్లో పురుషులు మరియు స్త్రీల యొక్క జనాభాకు సంబంధించి చూపిస్తుందంట. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతానంటే ద టోటల్ మేల్ పాపులేషన్ ఇన్ ద గివెన్ 5 villages టుగెదర్ ఈజ్ అన్నాడండి. అంటే టోటల్గా ఇచ్చినటువంటి 5 villagesలో మేల్ పాపులేషన్ మొత్తం ఎంత ఉన్నదని చెప్పి మనకి ఇక్కడ ప్రశ్న అయితే అడగడం జరుగుతుంది. మరి దీంట్లో చూడండి, ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి విలేజెస్ ఏంటంటే 5 villages ఉన్నాయి. దాంట్లో మేల్ పాపులేషన్ అంటే ఫస్ట్ నెంబర్ అండి, ఇక్కడ 320 ఉన్నది, ఇక్కడ 450, ఇక్కడ 280, ఇక్కడ 360 అండ్ 400. ఎందుకంటే మేల్ పాపులేషన్ అండి షేడెడ్ పార్ట్గా ఇచ్చాడు కనుక సో ఫస్ట్ నెంబర్స్ తీసుకుందాం. బట్ అన్నిది టుగెదర్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ టోటల్గా 320 ప్లస్ 450 ప్లస్ 280 అండ్ 360 ప్లస్ 400 అండి. సో టోటల్గా మేల్ పాపులేషన్ వస్తుంది. అంటే పురుషుల జనాభా గురించి మనకి ఇక్కడ 5 villages కలిపి అడుగుతున్నాడు. మరి ఇక్కడ మేల్ పాపులేషన్ అనేది ఏమవుతుంది అంటే చూడండి, 00000. సో లాస్ట్ 0 వస్తుంది. సో 0 + 6 6, 6 + 8 14, 14 + 5 19, 19 + 2 21 అండి. ఇక్కడ 1, సో 2, 2 + 4 6, 9, 9 + 2 11, 15, 15 + 3 18. కాబట్టి ఇక్కడ టోటల్గా పురుష జనాభా ఎంత అన్నప్పుడు 1810 చెప్పాలండి. మొత్తం 5 గ్రామాలకు కలిపి మొత్తం పురుషుల యొక్క జనాభా ఎంత అంటే 1810గా మనం ఇక్కడ తీసుకుంటున్నాం. మరి 43వ ప్రశ్న చూద్దాం. ఇక్కడ 42 వరకు 46 క్వశ్చన్లు, 5 క్వశ్చన్లు కూడా మనకి బార్ డయాగ్రామ్ మీద ఇచ్చాడండి, కమ్మి చిత్రం మీద ఇచ్చాడు. కనుక మీరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్ రెడీ అవుతున్న విద్యార్థులైతే ఖచ్చితంగా డేటా ఇంటర్ప్రిటేషన్ ఏరియా మీద మోర్ ఫోకస్డ్గా ఉండండి. మినిమం 10 ప్రశ్నల వరకు మనకి పై చార్ట్ కానీ, బార్ డయాగ్రామ్ కానీ, టాబ్లర్ ఫామ్ కానీ, లైన్ గ్రాఫ్ కానీ లేదా వెన్ డయాగ్రామ్ బేస్డ్ డిఏ మీద ఇచ్చి మనకి ప్రశ్నలు అయితే అడగటం జరుగుతుంది. మరి 43వ ప్రశ్న చూద్దాం. The difference between the male population and the female population in the villages C, D and E together అన్నాడు. అంటే ఇక్కడ మనకి CDE కలిపి టోటల్గా మేల్ పాపులేషన్ ఎంత ఉన్నది. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇంకా CD విలేజెస్ కలిపి ఫిమేల్ పాపులేషన్ ఎంత ఉందో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత చెప్పమని అడుగుతున్నాడండి. సో చూడండి, ఇక్కడ CDEలో మేల్ పాపులేషన్ అన్నప్పుడు C విలేజ్లో మేల్ పాపులేషన్ 280, 360 అండ్ 400. 280 మెంబర్, 360 మెంబర్, 480 మెంబర్. చూద్దాం CDEలో. సో 280 ప్లస్ 360 ప్లస్ అండ్ 400 అండి. టోటల్ టుగెదర్ చేద్దాం. 400, 300, 200, 900, 80 + 60 140. కనుక ఇది 1040 అనేవాళ్ళు CDEలో కలిపి మేల్స్ పాపులేషన్గా మనం ఇక్కడ తీసుకోవాలి. మరి ఇక్కడ CDE కలిపి ఫిమేల్ పాపులేషన్ చూడాలి. మరి ఇక్కడ CDE కలిపి ఫిమేల్ పాపులేషన్ అంటే ఇక్కడ 200, 300 అండ్ 320 అండి. సో చూడండి, టోటల్గా 200, సో నెక్స్ట్ వన్ 300 అండ్ 320 చెప్తున్నాడు. బట్ 200, 300, 320 అన్నప్పుడు టోటల్గా ఇక్కడ ఫిమేల్ పాపులేషన్ వచ్చి ఇక్కడ ఈ CDE టుగెదర్ 820 ఉన్నది. బట్ 1040లో 820 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అడుగుతున్నాడండి. CDE గ్రామాల్లో పురుష జనాభా మరియు స్త్రీ జనాభా మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నాడు కనుక మనం సింపుల్గా 1040లో నుంచి 820 పాపులేషన్ సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇదేమో మేల్ పాపులేషన్, ఇది ఫిమేల్ పాపులేషన్ అండి. సో టోటల్గా సబ్ట్రాక్ట్ చేసి ఎంత వస్తుందంటే 220 మెంబర్స్ వస్తున్నారు. కనుక ఈ యొక్క ప్రశ్నకి మనం థర్డ్ ఆప్షన్ అయితే సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 44వ ప్రశ్న. ద రేషియో ఆఫ్ ద మేల్ పాపులేషన్ ఇన్ ద విలేజెస్ A and B టుగెదర్ అలాంగ్ విత్ ఫిమేల్ పాపులేషన్ ఇన్ ద విలేజ్ C and D టుగెదర్ అంటున్నాడండి. రైట్, ఇక్కడ చూడండి, ద రేషియో ఆఫ్ ద మేల్ పాపులేషన్ ఇన్ ద విలేజ్ A and B టుగెదర్ అన్నాడు. అదేవిధంగా ఫిమేల్ పాపులేషన్ ఇన్ ద విలేజ్ C and D టుగెదర్ అన్నాడండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ సో ABలో మేల్ పాపులేషన్కి నెక్స్ట్ వన్ సో CDEలో ఉన్నటువంటి ఫిమేల్ పాపులేషన్ మధ్య ఉన్న నిష్పత్తి అడుగుతూ ఉన్నాడు. చూడండి, ఏలో 320 ఉన్నారు, Bలో 450 అండి. ఇక్కడ 320 + 450 మేల్ పాపులేషన్. CDEలో ఫిమేల్ పాపులేషన్ అండి. ఫిమేల్ వచ్చి ఇక్కడ 200, ఇక్కడ 300 అండి.
సో ఇక్కడ 200 ప్లస్ 300 అవుతుంది. మరి 320 ప్లస్ 450 అన్నప్పుడు సో 770గా తీసుకోవాలి. మరి 200 300 అంటే 500, అంటే 0కి 0 కట్ అవుతుందండి. అప్పుడు వచ్చే నెంబర్ ఎంత అంటే సో 77. ఓకే, సో 770 కాబట్టి ఇక్కడ 77 and 50 అండి. సో 77:50, ఆన్సర్ విల్ బి చాయిస్ 2 is the correct answer. Now coming to next question అండి, question number 45. In how many of the given villages is the male population as against the percentage of the female population greater than or equal to 125%? అంటే ఇక్కడ ఏమంటున్నారంటే కంపేరింగ్ విత్ ఫిమేల్ పాపులేషన్, మేల్ పాపులేషన్ 120కి ఈక్వల్గా కానీ లేదా మోర్ దెన్ 125 కానీ రావాలి అంటున్నాడు. సో అలా ఎన్ని గ్రామాల్లో ఉన్నాయో చూడాలి. సో ఫస్ట్ మనం ఏ గ్రామం చూద్దామండి. ఏ గ్రామం చూస్తే ఇక్కడ అడుగుతుంది మేల్ పాపులేషన్కి ఫిమేల్ పాపులేషన్కి మధ్య ఉన్నటువంటి సో అక్కడ ఏదంటే పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నాడు. How many of the given villages the male population as against the percentage of female population greater than or equal to 125% అండి. ఇచ్చిన ఎన్ని గ్రామాల్లో పురుష జనాభా స్త్రీ జనాభా శాతంతో పోలిస్తే 125% కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ మనం సింపుల్గా చూడండి, ఏ విలేజ్ తీసుకుంటే పురుషులు వచ్చి 320, స్త్రీలు వచ్చి 250 ఉన్నారండి. సో ఇక్కడ చూద్దాం 320/250 × 100% అండి. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ 55 times 50, ఓకే, సో 52 times ఇక్కడ 5 అనేది 5 6 5 6 4, అంటే ఇక్కడ 64 × 2 అండి. సో 64 × 2 అంటే ఇది 128% అండి. అంటే ఇక్కడ ఏలో మనకి టోటల్గా ఎంత పర్సంటేజ్ వచ్చిందంటే కంపేరింగ్ విత్ స్త్రీతో చేసినప్పుడు 128 వచ్చింది కాబట్టి ఇది డెఫినెట్గా కౌంట్ అవుతుందని చెప్పాలి. మరి ఇప్పుడు బి పాపులేషన్ చూద్దాం. బీలో మేల్ 450, సో ఫిమేల్ వచ్చి 360 అండి. సో బి 450 అండ్ 360 అంటే 450/360 × 100%గా తీసుకుంటూ ఉంటాం. నాకు చూడండి 94 times 95 times అండి. సో 4 అనేది ఇక్కడ 25 times పోతుంది. దెన్ 5 × 25 ఎంత అంటే 125%. అంటే ఇక్కడ బి యొక్క పాపులేషన్ కూడా మనకి 125%గా ఇక్కడ ఇచ్చాడండి. మరి ఇప్పుడు సి చూద్దాం. సో సి యొక్క నెంబర్ తీసుకుంటే సో సి పాపులేషన్ అంటే సి యొక్క పాపులేషన్ మనకి ఇక్కడ సో 280 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 200 అండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా 280/200 × 100% అండి. ఇక్కడ 00 280/2 అంటే 140%గా మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇక్కడ సింపుల్గా చూడండి సి వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే 140% అండి. సో దీస్ 3 నెంబర్స్ ఆర్ ఈక్వల్ టు 125 ఆర్ మోర్ దెన్ 125 ఉన్నాయి. మరి ఇప్పుడు డి కనుక్కుందాం. 360/300 అండి. సో చూడండి ఇక్కడ 360/300 × 100%. సో 2 zeros కట్టండి. సో 3 అనేది ఇక్కడ 1 time 2 time అంటే 120% ఉందండి. అంటే ఇక్కడ డి వాల్యూ వచ్చి మనకి ఇక్కడ ఓన్లీ 120% మాత్రమే ఇచ్చాడు. మరి ఈ పాపులేషన్ కూడా చూద్దాం. పురుషుల్ని మనం స్త్రీలతో కంపేర్ చేసినప్పుడు ఎంత ఉంటుందో చూద్దాం. ఈ పాపులేషన్ అండి. ఈ పురుషులు వచ్చి 400, స్త్రీలు వచ్చి 320. సో 400/320 × 100% అండి. చూడండి 84 times 85 times అండి. సో 4 అనేది ఇక్కడ 25 times 25 × 5 ఎంత అంటే 125%గా తీసుకోవాలి. అంటే ఇక్కడ ఈ పాపులేషన్ వచ్చి మనకి ఇక్కడ టోటల్గా ఎంత ఉందంటే 125% ఉంది. మరి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఇక్కడ 42 46లో 45th క్వశ్చన్ వచ్చి మనకి సో పురుషుల యొక్క జనాభా స్త్రీ జనాభాతో పోలిస్తే 125% కంటే ఎక్కువ లేదా సమానంగా అంటున్నాడు. మరి ఇక్కడ ఈ విధంగా తీసుకుంటే ఈ ఒకటి కౌంట్ అవుద్ది, ఏ కౌంట్ అవుద్ది, బి కౌంట్ అవుద్ది, సి కౌంట్ అవుద్ది అండి. మరి డి అనేది 125 కంటే తక్కువగా ఉంది కనుక ఎన్ని విలేజెస్లో ఆ విధంగా ఉంది అంటే సో 4 విలేజెస్లో ఆ విధంగా ఉందని చెప్పి మనం చెప్పుకోవాలి. మరి ఇప్పుడు డేటా ఇంప్రెషన్లో లాస్ట్ క్వశ్చన్ చూడండి. The percentage by which the male population in the 5 villages together above the female population is. చూడండి 5 గ్రామాలలో కలిపి స్త్రీ జనాభా కంటే పురుష జనాభా ఎంత శాతం ఎక్కువగా ఉంది అంటున్నాడండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే స్త్రీ జనాభా కంటే అంటున్నాడు కనుక సో ఇక్కడ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఏమవుతుందంటే టోటల్ మేల్స్లో నుంచి టోటల్ ఫిమేల్స్ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో బై సో ఇక్కడ డివిజన్ ఎంత అంటే స్త్రీ జనాభా కంటే అంటున్నాడు కనుక ఇక్కడ ఫిమేల్స్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్ ఇంటూ 100%గా తీసుకోవాలి. చూడండి ఇక్కడ మేల్స్ మైనస్ ఫీమేల్స్ బై ఫిమేల్స్ ఇంటూ 100. టోటల్ మేల్స్ చేస్తే ఇక్కడ మనకి 320 450 770 770 ప్లస్ 200
970, ఇందులో ఒక 30 తీస్తే 1000, సో 1050 ప్లస్ 360 అండి, సో 1410 అండ్ 400, అంటే ఇక్కడ టోటల్గా ఎంత అంటే 1810 వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి టోటల్గా చూడండి, ఫిమేల్స్ వచ్చేసరికి 250, 360, 610 ప్లస్ 200 810, 1110, సో 1110 ప్లస్ 320 అండి, అంటే 1430 వస్తుందండి. 1430 బై ఫిమేల్స్ వచ్చి 1430 ఇంటూ 100%గా మనం ఇక్కడ తీసుకోవాలి. చూడండి 1810 మైనస్ 1430 బై 1430 అంటున్నాడు. సో ఇక్కడ సింపుల్గా 0 0 0 కట్టండి. మరి 181లో 143 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఓవరాల్గా 38 వస్తుంది. సో ఇక్కడ 38 బై 143 ఇంటూ 100%గా తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే 38 బై 143 ఇంటూ 100% అండి, అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ 3800 ఉంది. దాన్ని మనం 143తో డివిజన్ చేస్తే 2 టైమ్స్ పోద్ది 286 అండి. 10లో 6 పోతే 4, అదేవిధంగా 17లో 8 పోతే 9 అండి. సో ఇక్కడ 2 ఉంటుంది, అంటే 940. మరి 940లో 143 అంటే నియర్లీ మనకి ఇక్కడ సో మనం ఒక 6 టైమ్స్ తీసుకోవాలండి. 6 3 జా 18, సో 6 4 జా 24 ప్లస్ 1 25, అంటే 858, అంటే ఇది 858 అండి 25, అంటే అప్రాక్సిమేట్గా మనకి ఇక్కడ మోర్ దెన్ 26గా చెప్పాలండి. సో మోర్ దెన్ 26 ఉన్న నెంబర్ ఏది ఉందంటే ఆన్సర్ విల్ బి 26.57%. సో అప్రాక్సిమేట్గా నియరెస్ట్ వాల్యూగా చెప్పాలండి. ఈ విధంగా మనం మార్క్ టెస్ట్ 405లో ఇప్పుడు డేటా ఇంటిగ్రేషన్లో 42వ ప్రశ్న నుంచి 46వ ప్రశ్న వరకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగిందండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.